దేశ పౌరుల కోసం కేంద్రం సరికొత్త స్కీమ్ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందివ్వాలని కసరత్తు చేస్తోంది. ప్రధానంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వారితో పాటు అన్ని వర్గాల పౌరులకు ఈ స్కీమ్తో లబ్ధి జరిగేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రజెంట్ నిర్మాణ రంగ కార్మికులకు, గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చే పెద్ద మొత్తంలో పొదుపు పథకాలు అందుబాటులో లేవని చెప్పుకోవాలి. పెన్షన్ స్కీమ్లను మరింత సమర్థంగా నిర్వహించేందుకు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో అమల్లో ఉన్న వివిధ పెన్షన్ పథకాలను సమన్వయం చేసి ఈ పథకాన్ని తీసుకొస్తారు. ప్రస్తుతం అసంఘటిత రంగాల కార్మికుల కోసం పలు పథకాలు అమల్లో ఉన్నాయి. అందులో అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన, రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఉన్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాల్లో చేరాలంటే స్వచ్ఛందంగా తమ వంతుగా సహకారం అందించాలి. ఓవరాల్గా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్తో మరికొంతమందికి పెన్షన్ లభించేలా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి.